పిఎస్ కాలేజ్ తరపు నుంచి వచ్చాము. కాలేజ్ నిన్న మేము థర్డ్ ఇయర్ సిఎస్సి చదువుతున్నాము. సో మేము అప్పుడు 1 ఇయర్ బ్యాక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తయారు చేసాము. సో తర్వాత మాకు ఎగ్జామ్స్ అని చెప్పేసి డేటా కలెక్ట్ చేసుకున్నాం, కానీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరలేదు. సో ఇది మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగాం మిమ్మల్ని. సో ఆ క్వశ్చన్స్ని బట్టి ఇలా ఒక డేటా అనేది ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇది మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసిన ఆవిడ జయలలిత గారు, తమిళనాడు. 2001లో ఆవిడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేశారు. రెయిన్ వాటర్ ఏంటంటే స్టోర్ చేసుకుని అప్పుడు దాంతో పంటలు పండించుకొని తీసుకెళ్ళి అప్పుడైనా ఇప్పుడు ఏదైతే ఇంకుడు గుంతలు అట్లాంటివి ఉంటాయి కదా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని మీ దగ్గరకు వచ్చి చేసాము కదా ప్రాజెక్ట్. అంటే అప్పుడు ఇంకుడు గుంతలు తీసాము, అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక గుంత తీసాము. సో ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ ఎక్కువగా వాడేస్తున్నాం కదా, బట్టలు కానీ అంటులు తోముకోవడానికి కానీ ఇలా చాలా ఎక్కువ వాడేస్తున్నాం. అలా అని మనకి రెయిన్ వాటర్ అనేది ఎక్కువ రావట్లేదు, కింద గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. అందుకని ఆ గ్రౌండ్ వాటర్ మనం ఇంకా పెంచుకుంటే వాటర్ మనకి ఇంకా బాగా వస్తాయని మనం పిట్స్ అంటే ఇంకుడు గుంతలు తీసి వాటర్ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళేలాగా చేసుకుంటున్నాం. అంటే కింద ఎక్కువ వాటర్ ఉంటే మనకి బాగా వాటర్ వస్తాయి కాబట్టి. అయితే మేము సర్వే కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగితే మీరు వాటికి సమాధానాలు ఇచ్చారు. దానికి ఇలా డేటా తయారు చేస్తున్నాం మేము. అప్పుడు మీకు ఎంత తెలుసో రెయిన్ వాటర్ గురించి, ఇక్కడ రెయిన్ వాటర్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని నాకు కొంచెం డేటా తెలుస్తుంది. దాన్ని బట్టి మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ ప్రాజెక్ట్ని మేము మా కాలేజ్లో ఇంప్లిమెంట్ చేశాము. అండ్ ఫస్ట్ జయలలిత గారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని ఇంప్లిమెంట్ చేశారు తమిళనాడులో, ఫస్ట్ చేసినాము. అండ్ ఇక్కడ కొన్ని రెయిన్ వాటర్ ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎలా హార్వెస్ట్ చేసుకోవచ్చు అని కొన్ని మెథడ్స్, అలాగే కొన్ని స్టేట్స్లో కూడా ఇలా ఇంప్లిమెంట్ చేశారు. కొన్ని అంటే ఆంధ్రప్రదేశ్లో అలా కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేశారు. అది తెలుసు. మేము స్కూల్కి కూడా వెళ్ళి చేసాము. అది కూడా స్కూల్ చేసిన పిక్ అనమాట. 1% మాత్రమే ఉంది. మన ఇండియా పాపులేషన్ చాలా ఎక్కువ కదా, 1% వాటర్ని వాడగలం. సో మనం వాటర్ని గ్రౌండ్ వాటర్ని వాడుకుంటాం, కానీ గ్రౌండ్ వాటర్లో కూడా మనం వాటర్ని మళ్ళీ రీస్టోర్ చేయట్లేదు. సో దానివల్ల డ్రౌట్స్ వస్తాయి. డ్రౌట్స్ అంటే కరువు. ఆ కరువు వచ్చినప్పుడు మనకి వాటర్ లేకపోతే ఏమైంది, గ్రెయిన్స్ అవేమి పండుగ ఏమైంది, ఆకలి ఉండదు అండ్ వాటర్ ఉండవు. అప్పుడు అదేమైంది, హ్యూమన్ లాస్ అయ్యి మనందరం బ్రతకలేదు. సో అందుకని ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటంటే మనకి గాడ్ గిఫ్ట్ కదా రెయిన్ వాటర్. ఆ రెయిన్ వాటర్ని మనం దాచుకోగలిగితే మనకి వాటర్ డ్రౌట్ అనేది రాకుండా ఉంటుంది. ఎలా దాచుకోవాలి అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనే టెక్నిక్. ఇప్పుడు సపోజ్ ఇది గ్రౌండ్ సర్ఫేస్ అనుకుంటాం. గ్రౌండ్ సర్ఫేస్ మన గ్రౌండ్ సర్ఫేస్ అనుకుంటాం. దీంట్లో సెవెరల్ టైప్స్ ఆఫ్ సాయిల్ లేయర్స్ ఉంటాయి. అంటే ఒకటి తడిమట్టి, బంకమట్టి, అలాంటివి రాళ్ళు ఇంకా ఉంటాయి కదా. అప్పుడప్పుడు రాళ్ళు వస్తాయి, పెబల్స్ వస్తాయి, చిన్న రాళ్ళు. అలా వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి బోర్కి గ్రౌండ్ వాటర్ ఉన్నాయి అనుకుంటుంది. ఇక్కడ మనం బోర్ కోసం ఒక వేసాం పైప్ లైన్ వేసినప్పుడు ఇక్కడ వాటర్ అన్ని ఇక్కడ సరౌండింగ్, ఇక్కడ పొలాలు ఇల్లు అనుకుంటాం. సపోజ్ వీటన్నిటికీ మనకి వెళ్తున్నాయి వాటర్, కానీ ఏం చేసాము, ఇక్కడ ఉన్నాయన్నీ వాడేసుకున్నప్పుడు ఇక్కడంతా వాటర్ కంప్లీట్గా జీరో అయిపోయింది. తర్వాత వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి, ఉండవు కదా. రెయిన్ వాటర్ని హార్వెస్ట్ ఎలా చేస్తాము అంటే సపోజ్ ఇక్కడ ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంటే ఒక గుంట తవ్వి అక్కడ మనం సాయిల్ లేయర్ అండ్ పైన వచ్చేసి చిన్న రాళ్ళు వేసి ఇలా పెట్టినప్పుడు వాటర్ అనేది పడినప్పుడు ఇక్కడ హౌసెస్ నుంచి, పొలాల నుంచి వాటర్ ఉంటాయి కదా, వేస్ట్ వాటర్ అయినా వాటర్ కదా. ఇప్పుడు హౌస్ అనేది ఇప్పుడు సపోజ్ ఇలా పడింది రెయిన్, ఇక్కడ నుంచి మనం దీంట్లోకి ఇలా పంపించామనుకోండి, ఇక్కడ వాటర్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఫిల్టర్ అయ్యి స్టోన్స్ ఉన్న లేయర్లో ఫిల్టర్ అయ్యి కిందకు వస్తాయి. వాటర్ కిందకు వచ్చి ఇక్కడ మనం వేసింది శాండే కదా, మట్టే కదా. సో వాటర్ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోతాయి, ఇంకిపోతాయి. అప్పుడు ఏమైంది, ఇటు నుంచి వాడుతున్నాము, ఇటు నుంచి స్టోర్ చేస్తున్నాము వాటర్ అనేది.
అప్పుడు ఇక్కడ గ్రౌండ్ వాటర్ అలానే ఉండిపోతుంది. అప్పుడు మనం ఎంతైతే యూజ్ చేసామో అంతే మళ్ళీ స్టోర్ చేస్తాం. సో రీసైకిల్ ప్రాసెస్లో అవుతుంది. అప్పుడు మనకి వాటర్ డ్రౌట్ అనేది రాదు, దాని మూలంగా మనకి డ్రౌట్స్ అనేవి రావు. ఇది టాపిక్ అర్థమైందా?